నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, జ్యేష్ఠ అమావాస్య వచ్చేస్తోంది. 14వ తారీఖు మంగళవారం అమావాస్య. ఈ అమావాస్యకు ఉన్నటువంటి విశేషం ఏమిటి? ఎట్లా వినియోగించుకోవచ్చు ఈ అమావాస్యకి? ఏమైనా అంటే ప్రతి అమావాస్యకు కూడా డెఫినెట్గా ఒక ఇంత పవర్ ఉంటుంది కదా. సాధకులు పౌర్ణమి అమావాస్యలను ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోరు కదా. మరి మేము కూడా సాధనలోనే ఉన్నామండి. ఎలా వినియోగించుకోవాలి అమావాస్యను అంటే ఏం చెప్తారు సార్? తప్పకుండా. అంటే ఇక్కడ మనం చాలాసార్లు ఈ దశమా విద్యల గురించి వాటి గురించి చేసేప్పుడు కూడా ఈ ఏదైతే దశమా విద్యలు అన్నిటికీ కూడా అష్టమి నుంచి పౌర్ణమి అవ్వచ్చు, అమావాస్య అవ్వచ్చు, ఇరుపక్షాలు. సో ఇవి మనకి చాలా శ్రేష్టమైన దినాలు. అంటే కొత్తగా ఎవరైనా ఈ దశమా విద్యల్ని తీసుకోవాలన్నా, వాళ్ళకి సంబంధించిన పూజలు చేసుకోవాలన్నా అవి మనం చాలా విశిష్టమైనవిగా చెప్తాం. అయితే మంగళవారం నాడు అమావాస్య కలిసి వచ్చినప్పుడు సాయంకాలం ఉన్నట్టయితే కనుక ప్రత్యంగరాకి చాలా 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 మంచిది. అయితే మనకి ఈసారి లేదు. మంగళవారం నాడు మనకి మధ్యాహ్నం 3 ఇంచుమించుగా వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. సోమవారం సాయంత్రం 6 మొదలవుతుంది సార్ సుమారుగా. అయితే సోమవారం నాడు మనకి విశిష్టం కాదు. మంగళవారంతో వచ్చిన అమావాస్య ప్రత్యంగరాకి చాలా మంచిది, పవర్ఫుల్. సో మిరపకాయలతో హోమం చేయటం అనేది ఉంటుంది, ఎండు మిరపకాయలతో, మిరియాలతో, అంటే ఘాటైన పదార్థాలతో. అయితే ఇవాళ మరి సరే మనకి అలా రాలేదు కాబట్టి దేనికి చేస్తే ఇది మంచిది అంటే దశమా విద్యల్లో కూడా మీరు తీసుకుంటే కనుక కమలాత్మికాకి తీసుకుంటే చాలా మంచిది, అంటే లక్ష్మీదేవి. సో అందుకని ఇక్కడ మీరు కమలాత్మికాన్ని పూజించకపోయినా ఇప్పుడు నేను లక్ష్మీపరమైనదే చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే శుక్రవారం అమావాస్య కలిసి వస్తున్నా, అంటే శుక్రవారం వచ్చినప్పుడేమో అప్పుడు కూడా అమావాస్య సాయంకాలం పూట ఉండాలి. మంగళవారం అమావాస్య వచ్చినప్పుడు పొద్దునే ఉండాలి లక్ష్మీదేవిని పూజించడం కోసం. ఓకే, అది గుర్తుంచుకోవాలి. సో ఎప్పుడైనా సరే శుక్రవారం సాయంకాలం వస్తే ఆ రోజు మళ్ళీ లక్ష్మిని పూజించడానికి మంచిది. మంగళవారం అమావాస్య పొద్దున పూట వస్తే లక్ష్మీదేవి, సాయంకాలం వస్తే ప్రత్యంగిర. సో అలా లక్ష్మీ యోగానికి ఇది మనకి ఉపయోగపడటం అనేది జరుగుతుంది. సో ఏదైనా సరే ఎటువంటి అంటే మంగళవారం అనేది దానికి అధిపతి మనందరికీ తెలిసిందే, కుజుడు అధిపతి జాతక రీత్యా. సో రుణ బాధలు తొలగడానికి ఈరోజు మనం లక్ష్మీదేవికి సంబంధించిన పూజ చేయటం అనేది జరుగుతుంది. అది ఎలా అనేది మనం తెలుసుకుందాం. అయితే ఇవాళ మంగళవారం అనేది మీరు కనుక చూసినట్టయితే మనకి ఇప్పుడు రోజు మంగళవారం అనేది ఉంది, కానీ పాత రోజుల్లో దాన్ని జయవారం అనేవాళ్ళు. సో గురువారాన్ని లక్ష్మీవారం అనేవాళ్ళు, శుక్రవారమే. సో అంటే ఈ మంగళవారం నాడు మనం ఏ పని తలపెట్టినా అసలు జయం అవుతుంది అనేది ఉండేది పాత రోజుల్లో. సరే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దానికి కుజుడు అధిపతి కాబట్టి కొద్దిగా మధ్యలో మంగళవారం నాడు ఏమైనా ముహూర్తాలు పెడితే ఇరువురి మధ్య ఏమైనా తగాదాలు వస్తాయేమో. అవును, అసలు మంగళవారం బెటర్ కదా సార్. అందుకని పెట్టడు ఎక్కువ. కానీ కొన్ని లగ్నాలు, ఇప్పుడు కర్కాటక లగ్నం ఉందనుకోండి, మంగళవారం చాలా శుభవారం వాళ్ళకి. అవునా? ఎలా? ఎందుకంటే కుజుడేగా వాళ్ళకి బుద్ధికి సంబంధించిన వాడు, తర్వాత ఉద్యోగాలకు సంబంధించిన వాడు, సంతానానికి సంబంధించిన వాడు. సో అందుకని దశమాధిపతి మీనరాశికి, మీన లగ్నానికి బాగా ఉపయోగపడేవాడు. అలా కొంతమందికి మనం ఏదైనా సరే వాళ్ళకి అనుకూల వారాల్లో వాళ్ళకి మంగళవారం ఇస్తారు. సో అందుకని ప్రతిదీ కూడా మనం జాతకాన్ని అన్వయించుకుంటూనే ఆ వారాలు నిర్ణయించడం కానీ, తేదీలు నిర్ణయించడం కానీ. సో మీకు మంగళవారం పనికి రాకపోతే నాకు అన్ని మంగళవారం వచ్చి రావచ్చు. అవును, కొంతమంది అంటారు ఏమోనండి సెంటిమెంట్స్ అంటారు, నాకు మంగళవారం చాలా బాగుంది. అమావాస్య వెళ్ళి బోల్ మంది విజయం సాధించిన వాళ్ళు ఉన్నారు. అవును. సో అంటే మనకి ఏది ఎవరికి బెటర్ అనేది మనకు అర్థమవుతుంది. రైట్ సార్. సో అలాగా ఇది జయవారం కాబట్టి ఇవాళ నుంచి మనం జయం పొందటం అంటే ఈ లక్ష్మీని పూజించడం వల్ల మనకున్న రుణ బాధలు తొలగి అదృష్టం చేజిక్కటం అనేది. అయితే ఇక్కడ అత్యంతల మటుకు మనం ప్రత్యేకంగా కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలి అంటే కనుక కొద్దిగా చందనం పౌడర్ వేయాలి, ఆవు నెయ్యితో ఆ అక్షంతల్ని కలుపుకోవాలి. ఏవైతే అమ్మవారి నామాలు ఉంటాయో అది అంటే ఎవరికైనా లభించిన వాళ్ళైతే కనుక ధనలక్ష్మి అష్టోత్తరం కూడా ఉంటుంది. ఆ ధనలక్ష్మి అష్టోత్తరాన్ని బేస్ చేసుకుని ఈ అష్టోత్తర పూజ చేయాలి. అలా లేని వాళ్ళు మామూలుగా సాధారణ లక్ష్మీదేవి అష్టోత్తరం ఏదైతే ఉంటుందో, ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, అది ఏదైతే ఉంటుందో అది చదువుతాడు. కానీ దొరికిన వాళ్ళకి శ్రేష్టం మాత్రం ధనలక్ష్మి.
ఆ ధనలక్ష్మి అష్టోత్తరంతో ఇవాళ చేయటం అనేది లేదు. అవేం కాకపోతే ఇప్పుడు నేను అలాగో చిన్న మంత్రం చెప్తాను. ఆ మంత్రంతో 108 సార్లు అక్షింతలు చల్లినా పర్వాలేదు. ఇంక మిగతా అష్టోత్తరాన్ని పక్కన పెట్టేయండి. ఆ అష్టోత్తరాన్ని పక్కన పెట్టి ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో అది చేయటం అనేది మంచిది. అది ఏంటి అంటే కనుక ఓం హ్రీం శ్రీ క్లీం లక్ష్మీప్రదాయ నమః. ఓం హ్రీం శ్రీం క్లీం లక్ష్మీప్రదాయ నమః. లక్ష్మీప్రదాయ నమః. అది లక్ష్మి అంటే ఇక్కడ ధనమే, ధనప్రదాయ నమః అని. సో లక్ష్మీప్రదాయ నమః. ఇది ఒకసారి చదవటం, కొద్దిగా అక్షింతలు వేయటం, రెండోసారి చదవటం, కొద్దిగా అక్షింతలు వేయటం, అలా 108 సార్లు వెయ్యాలి. ఆ తర్వాత ఏం నైవేద్యం పెట్టాలి? పాలతో వండిన పదార్థాలు ఏవైనా కూడా పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇవాళ వరకే, మిగతా రోజులు మీ ఇంట్లో ఎటువైపు ఉన్నా పర్వాలేదు, ఈ రోజు లక్ష్మీదేవి పటం మటుకు ఉత్తరం వైపు ఉంటే కనుక మంచిది. సో మనకి ఇటువైపు దక్షిణం ఉత్తరం ఎలాగ, ఇటువైపు ఉత్తరం ఉంటుంది, ఇటు దక్షిణం ఉంటుంది, అటు ఎదురుకుండా మనకి దేవుళ్ళు ఉంటారు కదా. సో అలా ఉత్తరం వైపు లక్ష్మీదేవిని తాత్కాలికంగా పెట్టుకుని ఆవిడ ఏమంటాం పటం ఉంటే పటం, చిన్న విగ్రహం లాంటిది ఉంటే నార్త్ ఫేసింగ్ లా పెట్టమంటారా సార్? నార్త్లోనే ఆవిడ ఉండాలి, దక్షిణాన్ని చూడాలి. దక్షిణాన్ని చూడాలి. దక్షిణాన్ని దేవుడి పటాలు చూడకూడదు అని అదే మనం ఇప్పుడు ఇంట్లో 4 వైపులా చదువుతాం కదా మన దేవి మందిరంలో, ఏం కాదు. సో కొన్ని మనం ఒక్కొక్క వీడియోలో ఎప్పుడైనా చెప్తాను ఎందుకు ఎలా చేయాలి అనేది. దేవుడి పటాలు ఎటు ఉండాలో అది కొన్ని పూజలు చేయడానికి చాలా శ్రేష్టం కూడా ఉంటుంది. సో లక్ష్మీదేవి మీరు ఏమంటాం ఉత్తరంలో పెట్టడం అనేది అది కుబేర స్థానం అనుకోండి. ఇక్కడ ఇవాళ మనం ఏం చేస్తున్నాం, అప్పుల బాధలు అలాంటి వాటికి చెప్తున్నాం. దక్షిణానికి అధిపతి ఎవరు? కుజుడు. అంటే కుజుడిని చూస్తుంది. కుజుడు వల్ల మనకి రుణ బాధలు వస్తాయి, పోతాయి. దానికోసమే ఇప్పుడు మనం చెప్తున్నాం లాజికల్లీ. ఎస్. సో అది అంటే పెద్దానికి ఒక తార్కికత అనేది ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుంటే పరిహారాలు అనేవి తేలికుంటాయి. సో కొన్ని ఒక్కోసారి అతిక్రమించినంత మాత్రం ఏమీ అవ్వదు. సో దానికి ఒక థియరీ ఉంటుంది, దాన్ని మనం పట్టుకోవాలి. సో అది పట్టుకున్నప్పుడు రెమెడీస్ అనేవి చాలా తొందరగా వర్కౌట్ అవుతాయి. సో ఆ రకంగా ఆవిడ ఉత్తరంలో ఉంటారు, ఆవిడ ముఖం దక్షిణాన్ని చూస్తుంది, ఇది చేసుకోవాలి. తర్వాత ఒకవేళ ఇది కాకపోతే పర్పుల్ వాటర్ అది స్విచ్ వర్డ్. మామూలుగా ఇది ఉత్తరంలో కూర్చొని దక్షిణ ముఖంగా చదవాలి మనం. అలా చేసినా కూడా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అద్భుతం సార్. ఒకవేళ మంగళవారం మాకు అడ్డు రోజులండి, మేము ఇది మిస్ అవుతాము, మరి ఇంకొక రోజు ఎప్పుడు చేసుకోవచ్చు ఇదే పూజ అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ మనం ఎప్పుడైనా సరే మళ్ళీ పౌర్ణమి నాడు మొదలెట్టుకోవచ్చు. తర్వాత హస్త నక్షత్రం కానీ ఉత్తర నక్షత్రం కానీ ఉన్న రోజు కూడా మొదలెట్టుకోవచ్చు. సో ఉత్తర, హస్త, తర్వాత పౌర్ణమి, అమావాస్య, వారాలు వదిలేయండి. ఈ తిథులు ఉన్నవి అంటే శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ కలిసి వస్తే మరింత మంచిది. కానీ ఇవి మటుకు గుర్తుంచుకోండి. నక్షత్రాలు అయితే కనుక హస్త నక్షత్రము, తర్వాత ఉత్తర నక్షత్రం. వారాలు అయితే శుక్రవారం, మంగళవారం. ఉత్తర, హస్త వెంటనే వచ్చేస్తాయి. రైట్, చూసుకొని చేసుకోండి. అంతే. అద్భుతం సార్, చాలా చక్కగా వివరించారు సార్. డెఫినెట్గా ఇది చాలా ఉపయోగపడుతుంది మన వాళ్ళకి. కృతజ్ఞతలు సార్. నమస్తే.